ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క తండ్రి గారు రచించినటువంటి రామాయణంలో ఉన్నటువంటి ఒక ఘట్టం, అది కూడా కంచి పరమాచార్యులు గారికి తోటి ఉన్నటువంటి అనుబంధం. రాముడు అగ్ని పునీత అయినటువంటి సీతను మళ్ళీ రెండోసారి ఎందుకు విడిచిపెట్టాడు? ఒకసారి లంకలో అగ్ని ప్రవేశం జరిగింది, అందరూ చూశారు. అగ్ని భట్టారకుడే తీసుకొచ్చి ఒప్పజెప్పాడు రాముడికి. అటువంటప్పుడు మళ్ళీ ఎందుకని రెండోసారి విడిచిపెట్టాడు, పరిత్యాగం చేశాడు? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని ఎంతో బాధపడేవారు. ఎందుకంటే నిత్య అనుష్ఠాన పరులే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి ప్రతినిత్యం పూజాధికాలు అభిషేకాలు చేసి నివేదన సమర్పిస్తే కానీ వాళ్ళకి ఆ రోజు పూజ పూర్తవదు. అందుకని వాళ్ళు ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళటానికి ఇష్టపడేవాడు కాదు. అటువంటి మహాత్ముడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. వీరి గురించి మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం ఎక్కి శాస్త్రి గారింటికి వచ్చారు ఒకసారి. బ్రహ్మరథము అంటే వేదం చదువుకున్నటువంటి పండితులు మోసేటటువంటి పల్లకి. దీన్ని బ్రహ్మరథము అంటారు. బ్రహ్మరథం పట్టారు అని అంటుంటాం మనం. వాటింట్లో దిగి పరమాచార్య స్వామివారు శాస్త్రి గారితోటి అన్నారు, శాస్త్రి గారు, ఏమిటి మీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని ఏమైనా బెంగ పెట్టుకుంటున్నావా? ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కొడుతున్నాం, ఇక నీకు ఇబ్బంది కలగదు అని శాలువా ఒకటి తీసి కప్పారు పరమాచార్య. పరమాచార్య స్వామివారు శాలువా కప్పడం అంటే ఒక అంగరక్ష కట్టినట్లే. శాస్త్రి, ఇక నీకు బెంగలేదు, ఇప్పుడు బయటకు వచ్చినా ఏ ఇబ్బంది నీ గృహస్థాశ్రమ ధర్మానికి కలగదు అని అన్నారు. ఆ గురు శిష్యుల యొక్క సంబంధం అలాంటిది. పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రి గారు వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు రచించినటువంటి రామ కథామృతము అనేటువంటి గ్రంథం గురించి ప్రస్తావన వచ్చింది. ఆ గ్రంథాన్ని పరమాచార్య స్వామివారి ముందు చదువుదామని శాస్త్రి గారు ఉద్యుక్తుడైనాడు. పరమాచార్య స్వామివారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రి గారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. పరమాచార్య స్వామివారు, శాస్త్రి, మీ తండ్రి గారు రాసినటువంటి పద్యాలు చాలా బాగున్నాయి, చదువు చదువు అని అంటున్నారు. ఇంతలో స్వామివారి సేవకుడు ఒకడొచ్చి, పెరియవా,
బెంగుళూరు నుండి ఒకరు వచ్చారు, పీఠానికేదో ఇవ్వడానికని చాలా డబ్బు తెచ్చారు, మీ దర్శనం చేసుకొని డబ్బు ఇచ్చి వెళదామని అంటున్నారు అని చెప్పాడు. స్వామివారు అన్నారు, ఆ బెంగుళూరు నుంచి వచ్చినటువంటి అతన్ని కాసేపు ఆగమను అని చెప్పి పంపించి, శాస్త్రి నువ్వు చదువు అన్నాడు. సేవకుడు కాసేపాగా మళ్ళా వచ్చాడు. స్వామి, వారికి ఏదో అవసరమైన పని ఉన్నదిట, అందువల్ల తొందరగా మీ దర్శనం చేసుకొని ఆ డబ్బిచ్చి వెళ్ళిపోవాలని చెప్పాడు అన్నాడు. కానీ స్వామివారు ఏం మాట్లాడకుండా శాస్త్రి గారి వైపు తిరిగి, శాస్త్రి నువ్వు ఆపద్దు, చదువు అన్నారు. సేవకుడు కాసేపాగా మళ్ళా వచ్చాడు, అదే విషయం చెప్పాడు. అప్పుడు స్వామివారు అన్నారు, ఇందాక చెప్పా కదా కాసేపు ఉండమను అని కొంచెం గట్టిగానే మాట్లాడారు స్వామి. ఈ విషయం అంతా వింటున్నారు శాస్త్రి గారు. అరే ఏమిటిది, నేను ఈ విధంగా కూర్చొని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామివారికి ఇబ్బందులు కలుగుతున్నట్లు ఉన్నది అని లోపల మదన పడుతూ ఉన్నారు. అప్పుడు పరమాచార్య స్వామివారు అన్నారు, ఆ వచ్చినటువంటి సేవకుడితోటి అతనేదో డబ్బు తెచ్చాడని ముందుగా అతడితో మాట్లాడాలా, లేకపోతే రామాయణం కంటే అతడు వచ్చి మాట్లాడటం గొప్పని అనుకుంటున్నాడా నాతోటి? నా దర్శనం చెయ్యాలి అనుకుంటే తర్వాత రమ్మను, లేదా నేను దర్శనం ఇచ్చే వరకు వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది అని స్వామివారు నిష్కర్షగా చెప్పాడు. శాస్త్రి గారి తండ్రి గారు రాసినటువంటి ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి చాటి చెప్పాలని అనుకున్నారు స్వామివారు. శాస్త్రి గారిని అడిగారు, ఏమయ్యా, రాముడు సీతామాతని అగ్నిప్రవేశం చేయించాడు కదా, సీతాదేవి అగ్ని పునీత అని అందరికీ తెలుసు కదా రాముడితో పాటు. ఇంత తెలిసిన తర్వాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు, ఒక పామరుడు ఏదో నింద చేశాడని పరమసాధ్వీమణి అయినటువంటి సీతాదేవిని పరిత్యజించడం న్యాయంగా ఉందా? సరే, రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోటానికి ఇష్టపడడు, అందుకే పరిత్యజించాడు అని వాల్మీకుల వారు చెప్పాడు. అంటే సీతారాముడు వేరు, రాజారాముడు వేరు. అందువల్ల రాజారాముడుగా సీతను పరిత్యజించాడు. ఇది వాల్మీకుల వారు చెప్పిన మాట. ఎందరో కవులు కూడా ఇదే చెప్పారు. నేను కూడా సుమారు 80 రామాయణాలు చదివాను. వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, అధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం, ఇవన్నీ చెప్పారు స్వామి. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు. మరి మీ నాన్నగారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారో చెప్పు అన్నారు. శాస్త్రి గారు వెంటనే ఆ ఘట్టం తీశారు. ఉత్తర రామచరిత్రలో ఉండేటటువంటి ఘట్టం, ఉత్తరకాండ. ఈ విధంగా వివరణ ఇచ్చాడు. రాముడు సీతామాతని రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి యువరాజు కూడా కాదు. అప్పటి రాముడు కేవలం రాజకుమారుడు మాత్రమే, దశరథుడి యొక్క పెద్ద కొడుకు, రాజ్యానికి ఉత్తరాధికారి. అంతవరకు కరెక్టే. అయితే యుద్ధం ముగిసిన తర్వాత సీతాదేవి అగ్ని పునీత అని లోకానికి చాటి తన ప్రక్కన కూర్చోబెట్టుకొని పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఒకనాడు మంత్రుల్లో ప్రభువుకి నీతి పాఠం చెప్పే మంత్రి ఒకడొచ్చి రాముడు ఏకాంతంలో ఉన్నప్పుడు, ప్రభు, మీరు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు
లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా నరుడుగా ఈ భూమి మీద నడయాడుతూ ఉన్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా చేసుకున్నారు. ధర్మానికి ఏం తప్పు లేదు. కానీ మీరు ప్రభువయ్యాక సీతాదేవి మీకు భార్యగా ఉండొచ్చా అని అడిగాడు. రాముడు అన్నాడు, ఎందుకు ఉండకూడదు అని అడిగాడు. అందుకు మంత్రి అన్నాడు, ప్రభు, రాజు భూమికి పతి, అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? ఆలోచించండి. మీరు రాజారాముడైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అనేటువంటి పేరు పొందారు కదా. కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి మీరు. మరి ఇప్పుడు ధర్మం నిలబడిందా అని అడిగాడు. ఉలిక్కిపడ్డాడు రాముడు. ఆ కారణం చెబుతూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు. అంతే తప్ప వాడెవడో అన్నటువంటి మాట నమ్మి రాముడు అడవికి పంపలేదు సీతమ్మని. ఈ విధంగా మా నాన్నగారు సమన్వయం చేశారండి ఆచార్యవర్య అని చెప్పి శాస్త్రి గారు చెప్పాడు. ఈ మాట విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. శాస్త్రి గారు, ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఈ విధంగా సమర్థించినటువంటి రామాయణం నేను ఇంతవరకు వినలేదు, కనలేదు. ఆ పుస్తకాల చెట్టు ఒకటి అక్కడ పెట్టి వెళ్ళిపో అన్నారు. శాస్త్రి గారు అన్నారు, ఆచార్య, తమకి నాగరలిపి వచ్చు, అరవం వచ్చు, మరి తెలుగు లిపి మీకు పరిచయమేనా అని అనుమానంగా అడిగారు శాస్త్రి గారు. శాస్త్రి, నాకు అక్షరాలు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఆ పుస్తకాలు పెట్టి పూజా మందిరంలో పూజ చేస్తాను, ఒక సెట్ అక్కడ పెట్టి వెళ్ళు అన్నారు. తరువాత కొంతకాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు కంచి. స్వామివారు ఒక గంట సేపు పురాణం చెప్పారు. ఆ తర్వాత స్వామివారు ఈ పద్యం చదివారు. కనుమీ నీ నగుమోము మేల్ సిరికి లక్ష్యం బౌటకున్ లజ్జనెట్టగా మున్మున్న మునింగి కొండచెరి బాటంజారే రేరేడటల్ చనుమోదించుట పద్మినీపతి నిజుష్య స్మేర దృష్టి ప్రసార నవోల్లాసిత ఘ్రీణయై తెలిపెడిల్ రామా జగన్మోహనా. ఈ పద్యం శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసినటువంటి రామ కథామృతంలో బాలకాండలో నవమ ఆశ్వాసంలోనిది. సందర్భం ఏంటంటే విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని నిద్రలేపే సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, శాస్త్రి గారు, మీ నాన్నగారు దారిన పోతూ కూడా ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని అడిగారు. ఏనాడో గతించినటువంటి శాస్త్రి గారు తండ్రి గారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అంతే ఆర్తిగా స్వామివారు కూడా చదవగలిగారు. ఎలా చదవగలిగారు? అదే పరమాచార్య యొక్క వైభవం. ఆయన సర్వజ్ఞుడు. ఎవరి మనస్సుల్లో ఏముందో, ఎవరి ఆలోచన ఏమిటో పసిగట్టగలిగినటువంటి మహాజ్ఞాని కంచి పరమాచార్య నడిచే దేవుడుగా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు. మా అదృష్టం కొద్దీ 1986 సంవత్సరంలో మేము మా మేనత్త కొడుకైనటువంటి కోటేశ్వరరావు గారు, మా అక్కయ్య సీతమ్మ గారు కలిసి మేము ముగ్గురం వెళ్ళాం కంచి మఠానికి. ఆ రోజు తీర్థగోష్ఠి. వారి యొక్క అమృత హస్తాలతోటి తీర్థాన్ని స్వీకరించేటటువంటి భాగ్యానికి నోచుకున్నాం. అది అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైంది. లేకపోతే
అప్పటికి ఈ ఆధ్యాత్మికంలో మేమేం లేను. 86 అంటే సుమారుగా నాకు 26 సంవత్సరాలు. నేను 1960లో పుట్టాను. 86. ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి నాకు అలవడింది మేము నెల్లూరు వెళ్ళాక. నెల్లూరు 1900 సుమారుగా 93 ఆ ప్రాంతంలో వెళ్ళాం. అప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారి యొక్క శ్రీమద్ రామాయణం సంబంధించి 12 రోజులు ప్రవచనాలు జరిగాయి. ఆ తర్వాత ఒంగోలు వచ్చాం మరుసటి సంవత్సరం. అక్కడ భాగవత జ్ఞానయజ్ఞం జరిగింది. దాంట్లో పాల్గొన్నాం. వారి యొక్క గ్రంథాలని కొనడం జరిగింది. నెల్లూరులో మేము 96 వరకు ఉన్నాం. ఆ 96వ సంవత్సరంలో మా ప్రక్కనే ఒక ఆశ్రమం, దివ్యయోగ సమాజము. ఆశ్రమంలో చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు అడిగారు, మాస్టర్ గారు మాకు భాగవతం చదివి చెబుతారా అని. అదే మొట్టమొదటి ప్రయత్నం. అది కూడా సుందర చైతన్యానంద స్వామి వారు రచించినటువంటి భాగవతాన్ని 40 రోజుల పాటు రోజుకు 1 గంట, గంటన్నర చొప్పున అనుసంధానం చేసే భాగ్యం కలిగింది. అంతే, ఆ కృష్ణుడి యొక్క దివ్యానుగ్రహం నాకు 36 సంవత్సరాలు నిండబోయే సమయంలో గవర్నమెంట్లో టీచర్ పోస్టు దొరికింది. ఇది కదా కృష్ణుడి యొక్క అనుగ్రహం అంటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు భగవంతుడి యొక్క సేవలో ప్రవచనాలు వినడం, నాకు చేతైనంతలో ప్రవచనాలు చేయడం, ఇవన్నీ కూడా ఆ కృష్ణానుగ్రహంతో జరిగిపోతూ ఉన్నది. ఈరోజు ఈ సందర్భంలో మీతో నా మనస్సులో ఉండేటువంటి మాటని వ్యక్తీకరించుకోవాలి అనుకున్నాను. నేనే ఏది చెప్పినా అది మీ మనస్సుకి పట్టుకుంటున్నది అంటే అది నా గొప్ప కానే కాదు. నా వెన్నుదన్నుగా ఉండేటటువంటి నా రాముడు, కృష్ణుడు, వాళ్ళిద్దరూ నా చేత పలికిస్తారు, నేను పలుకుతాను. నేను కేవలం ఒక పరికరాన్ని మాత్రమే అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.